చిన్న ప్రార్థన చేసుకుందామండి. తెలుగు అందరికీ అర్థమవుతుంది కదా? కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, ఈ యొక్క యూత్ సండే రోజు మీ యొక్క వాక్యాన్ని పంచుకోవడానికి నాకు మంచి అవకాశం ఇస్తున్నారు తండ్రి. నాయన, చెప్పబడుతున్న నాకు మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, మీ పిల్లలకు మంచి వినడానికి మంచి జ్ఞానాన్ని ఇవ్వండి, విన్న వాక్యం ప్రకారం నడుచుకునేటట్లుగా మంచి మనసు దయచేయండి. అలాగే తండ్రి, ఇంకా ఏమైనా రావాల్సిన వారు ఉంటే సకాలానికి మాకు చేసిన కోర్సు యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన మనలు అడిగి వేడుకొస్తున్నాయి. ఆమేన్. దేవుని దేవుని కావాలా, ఈ మధ్యకి నేను రావడం రెండోసారి. మొదటిసారి వచ్చినప్పుడు ఇక్కడ కొన్ని కారణాల వల్ల ఆలోచించలేదు. ఇది రెండోసారి మధ్యకి రావడం. ఏదైనప్పటికీ నేను వాక్యం బోధించడానికి రావడం ఇది మొదటిసారి. ఓకేనా? ఒక మంచి అంశాన్ని గురించి ఈ రోజు మనం ఆలోచన. ముందుగా యూత్ సండే కాబట్టి యూత్ అందరికీ నా శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. నేనైనప్పటికీ, ఇంకో పాస్టర్ అయినప్పటికీ, ఇంకా ఏ ఒక సేవకులైనా సరే వాక్యాన్ని మనం వేటి చూసి మనకు వాక్యాన్ని బోధిస్తారు, వేటిలో ఉన్న సంఘటన మనకు బోధిస్తారు చెప్పండి. వేటిలో ఉన్న సంఘటన మనకు వాక్యాలుగా బోధిస్తారు అని అంటే మన బైబిల్ ఉందండి. ఇక బైబిల్లో ఉన్న సంగతిలోనే మనకు వాక్యంగా బోధిస్తారు. ఈ సమయంలో నేను ఒక చిన్న ప్రశ్న అడగాలని తెలుసుకున్నాను. మనం పుట్టినప్పటి నుండి క్రైస్తవులు ఎవరైనా తెలియదండి. పుట్టినప్పటి నుండి క్రైస్తవులు. ఆమె దేవుని స్తోత్రం కలుగుగా. మధ్యలో నేను యేసుక్రీస్తును నేను స్వీకరించాను, సొంత రక్షకుడిగా యేసుక్రీస్తును నేను స్వీకరించిన అనే వాళ్ళు తెలుసు బయటికి వాళ్ళు కూడా దేవుడు ఆశీర్వాదాన్ని అనుగ్రహించిన వారు. ఇక్కడ మనం ముందుగా మనము ఏ ఒక్క పాస్టర్ అయినా మనకి దేని నుండి మనకు వాక్యాన్ని అందిస్తారంటే ఈ యొక్క బైబిల్ ఉందండి. ఈ యొక్క బైబిల్ చదివే ఏ ఒక్క పాస్టర్ అయినా, ఏ ఒక్క సేవకుడైనా, మన పాస్టర్ అయినా, మన అయ్యగారు అయినా, యూట్యూబ్ ద్వారా అందిస్తున్న అయ్యగారులైనా, మోహన్ సి లాసరస్ గారు అయినా, ఇంకా ఏ ఇతర పెద్ద పెద్ద సేవకులైనా సరే వాక్యాన్ని బైబిల్లో నుండి చదివి మనకు అందిస్తారు. అవునా కాదా? మరి ఈ వాక్యాన్ని మనం బైబిల్లో నుండి అందిస్తున్నప్పుడు ఈ బైబిల్ అనే పదానికి మనకు అర్థం తెలుసా? బైబిల్ 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 అంటాం. బైబిల్ అనే పదానికి అర్థం తెలుసా మన వాళ్ళకి? ఆయన ఆలోచిస్తే వాస్తవానికి బైబిల్ అనేది మనకు తెలుగు పదంగానండి. తెలుగు పదము, తమిళ పదము, ఇంగ్లీష్ పదము, లేదా ఇండియాలో ఏ ఒక భాషకి చెందినటువంటి పదము బైబిల్ కాదు. బైబిల్ అనేది ఒక గ్రీకు పదం. బైబిల్ అనేది ఒక పదం కాదు, బిబ్లాస్ బిబ్లియు. బిబ్లాస్ బిబ్లియు అనే రెండు పదాల యొక్క కలయికే ఈ బైబిల్ అనే పదం. బైబిల్ అనే పదానికి గ్రీకు భాషలో అర్థం ఏంటో తెలుసా? గ్రంథాల సమూహం. మన తెలుగు బైబిల్ మీద రాసుంటారు పరిశుద్ధ గ్రంథం అని, హోలీ బైబిల్ అని రాసుంటారు. బైబిల్ అంటే కొన్ని గ్రంథాల సమూహం అన్నమాట, కొన్ని పుస్తకాల సమూహం. దానినే మనం పరిశుద్ధ గ్రంథం అంటాం. వాస్తవానికి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాయడానికి పట్టిన కాలం ఎంతో తెలుసా? పరిశుద్ధ గ్రంథాన్ని సుమారుగా 1400 సంవత్సరాల నుండి 1500 సంవత్సరాల నడుమని కాలంలో రాశారు. 1400 సంవత్సరాలు ఎవరైనా బతికుంటామా? మనము 14 సంవత్సరాలు ఎవరైనా బతకడానికి వీలు పడుతుందా అంటే వీలు కాదు. కాబట్టి ఈ బైబిల్ మొత్తాన్ని ఒక వ్యక్తి రాయలేదు. ఈ బైబిల్ మొత్తాన్ని సుమారుగా 40 నుండి 42 మంది వ్యక్తుల వరకు రాశారు. అందులో అపోస్తులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు, పెద్ద పెద్ద మేధావులు ఉన్నారు, సువార్థికులు ఉన్నారు. వీళ్ళంతా కలిసి రాయబడిన ఒక గ్రంథమే బైబిల్. ఈ బైబిల్ అనేది 2 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం పాత నిబంధన, రెండవ భాగం కొత్త నిబంధన. మొదటి భాగం పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉంటాయి. రెండవ భాగం కొత్త నిబంధనలో 27 పుస్తకాలు ఉంటాయి. ఈ 66 పుస్తకాలు కలగలిసిన ఒక పుస్తకమే మన చేతిలో ఉన్నటువంటి బైబిల్. ఓకేనా? ఇప్పుడు బైబిల్ ఎంతమంది రాశారో, ఎంత కాలం పట్టినో తెలుసుకున్నాం. మరి రాసేసిన ఈ వ్యక్తులు ఒక ఆదిమ హిబ్రూ గ్రీకు ఈ 2 భాషల్లోనే మొట్టమొదటిగా బైబిల్ రాశారు. ఈ 2 భాషల్లో రాసిన తరువాత ఈ బైబిల్ ని మన తమిళ్లో, తెలుగులో, ఇంగ్లీష్ లో ఇలా సుమారుగా
16 భాషలలోకి తర్జుమా చేసిన ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరే విలియం కేరీ. ఈయన వచ్చి మన దేశంలో పుట్టలేదు, బ్రిటిష్ దేశం నుండి మన దేశానికి వలస వచ్చి మన దేశంలో మన భాషలలోనికి బైబిల్ని తర్జుమా చేశాడు. ఈయన తర్జుమా చేసిన వ్యక్తి అయితే బైబిల్ని మొట్టమొదటిగా ముద్రించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయన పేరు జాన్ గుటెన్బర్గ్. మొట్టమొదటిగా ముద్రింపబడిన పుస్తకం అనేది ఏదైనా ఉందంటే లోకంలో ప్రింటింగ్ మిషన్ కనుగొన్న తరువాత, దానికి ముందు సిరాలతో రాసేవాళ్ళు పేపర్ల మీద. మొట్టమొదటిగా ముద్రింపబడిన పుస్తకము అని ఏదైనా ఉందంటే అది మన చేతిలో ఉన్నటువంటి బైబిల్ మాత్రమే. ఆమేన్. అంత గొప్ప పుస్తకం అండి బైబిల్. మనం చూస్తున్నట్లయితే మన హైందవ సహోదరుల ఇంట్లో అందరి ఇళ్లలోనూ మన భగవద్గీత అనేది రామాయణం అనేది ఉండదు. ఉంటుందా? ఉండదు. క్రైస్తవుల ఇంటిలో మాత్రమే మనకి ప్రతి ఒక్కరికి ఒకటి కాదు కదా 2-3 బైబిల్ ఉంటాయి. ఎందుకు దేవుడు మనకి ఇలాంటి ఒక మంచి ఉపాయాన్ని, ఎందుకు మనకి దేవుడు మంచి ఒక అవకాశాన్ని కల్పించాడంటే అందరూ బైబిల్ని చదవాలని. బైబిల్ని ఒక పాస్టర్లు మాత్రమే కాదు, ప్రతి ఒక్క క్రైస్తవుడు, ప్రతి ఒక్క విశ్వాసి కూడా బైబిల్ని చదివి బైబిల్లో ఉన్నటువంటి సంగతులను తెలుసుకోవాలని దేవుడు ఇలా మనకి బైబిల్ని అందరి చేతికి అందేలా ఇచ్చాడు. ఇకపోతే ఈ యొక్క సందర్భంలో ఈ బైబిల్లోని ఒక చిన్న అంశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. యూత్ సండే అయినప్పటికీ ఒక మంచి అంశాన్ని గురించి మనం మాట్లాడుకున్నాం. అంశం పేరు ఏంటో తెలుసా? అంశం పేరు ఏంటంటే ఎవరు నీ శత్రువు. శత్రువు, ఎవరు నీ శత్రువు. ఇలాంటి ఒక మంచి అంశాన్ని గురించి మనం తెలుసుకున్నాం. వాస్తవానికి మనం అందరూ క్రైస్తవులమే. నేను పుట్టినప్పటి నుండి క్రైస్తవుడినే. అయినప్పటికీ మనం క్రైస్తవులం అనే ఒక దాన్ని పక్కన పెట్టి సమాజం గురించి మనం ఆలోచిద్దాం. ఓకేనా? మనం క్రైస్తవం కాదు ఇప్పుడు అనుకుందాం కాసేపటికి. మనం క్రైస్తవం కాదు, సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఆలోచిద్దాం. మనకి సమాజంలో ఉన్న వాళ్ళని మనం ఎవరు నీ శత్రువు అని మనం అడిగితే, ఒకవేళ మన ఇండియా వాళ్ళని అడుగుతాం, ఇండియా వాళ్ళని ఎవరయ్యా నీ శత్రువు అని ఇండియా వాళ్ళని అడిగితే ఏమంటారు తెలుసా? మా శత్రువు పాకిస్తాన్ వాళ్ళండి అంటారు. అవునా కదా? ఎందుకంటారు పాకిస్తాన్ వాళ్ళని? పాకిస్తాన్ వాళ్ళు మన దేశం మీదకి వచ్చి మన దేశాన్ని దోచుకోవాలని ప్రయత్నిస్తున్నారు కాబట్టి పాకిస్తాన్ వాళ్ళు ఎవరేమయ్యారు? మన ఇండియా వాళ్ళకి శత్రువు అయ్యారు. ఇలా మనం ఇండియా వాళ్ళు అడిగితే ఈ మాట చెప్తారు. ఇదే ఇప్పుడు ఈ యొక్క కోవిడ్ కాలంలో, ఈ యొక్క కరోనా అనేది విస్తరిస్తున్న కాలంలో అనేక దేశాల వాళ్ళకి కామన్ గా ఒక శత్రువు తయారయ్యాడు. ఎవరాడు? ఏ దేశం అది? చైనా. చైనా అన్ని దేశాలకి కామన్ అయిన శత్రువు తయారైంది. ఎందుకు? కరోనా అనేది అక్కడే పుట్టింది కాబట్టి. వాళ్ళు తెలిసి చేశారో తెలియక చేశారో అనేది మనకు తెలియదు, కానీ అన్ని దేశాలకి ఈ కరోనా అనేది ఈ చైనా నుండి విస్తరించింది. వాళ్ళు ముందు జాగ్రత్తగా మనకి అన్ని దేశాలకు ప్రకటించుంటే ఇంతగా విస్తరించుండు, ఇంతమంది దీని వల్ల ప్రాణాలు కోల్పోయి ఉంటారేమో. కానీ వాళ్ళు తెలిసినా కూడా వాళ్ళు దాన్ని బయట పెట్టలేదు కాబట్టి అన్ని దేశాలకి కామన్ అయిన దేశంగా ఒక శత్రువుగా ఎవరు తయారయ్యారు అంటే చైనా తయారైంది. అవునా కదా? ఇలా ఒకప్పుడు మనం ఆంధ్రప్రదేశ్ అనేది తెలంగాణలో కలిసి ఉన్నాం. ఆంధ్ర, కోస్తా ఆంధ్ర, రాయలసీమ, తెలంగాణ 3 కలిసి ఉన్నాం. ఇప్పుడు మనం విడిపోయాం. ఒక రాయలసీమ, ఒక కోస్తాంధ్ర ఒక రాష్ట్రంగాను, తెలంగాణ ఒక సపరేట్ రాష్ట్రంగానూ విడిపోయింది. ఇప్పుడు మనం విడిపోయినప్పుడు అనేక పోరాటాలు మనం చేసాం. సమైక్యాంధ్ర, జై సమైక్యాంధ్ర అని అనేక నినాదాలతో మనం తిరిగాం. ఎందుకు? మనమంతా కలిసి ఉండాలి కాబట్టి. కానీ అది నెరవేరలేదు. ఇలా మనం ఒక రాష్ట్రాన్ని అడిగితే మరొక రాష్ట్రం పేరు మన శత్రువులు అంటారు. మరి రాష్ట్రాల సంగతి వదిలేసి ఒక పార్టీ విషయానికి వెళ్తాం. టీడీపీ. నేను పార్టీల గురించి మాట్లాడడం లేదు. టీడీపీకి ఎవరు మనం కామన్ శత్రువు అంటే ఎవరుంటారు? టీడీపీ శత్రువు ఎవరు? టీడీపీకి అపోజిషన్ పార్టీ ఎవరు? వైఎస్ఆర్సీపీ. వైఎస్ఆర్సీపీకి శత్రువు ఎవరు? టీడీపీ. ఇలా మనం ఆలోచిస్తాం. ఇలా మనం ఒక పార్టీల సంగతి వదిలేసి ఒక ఇండివిజువల్ గా కొంతమంది భర్తలను అడిగితే ఏమంటారంటే నా భార్య నాకు శత్రువు అంటారు. కొంతమంది భార్యలు అడిగితే భర్త నాకు శత్రువు అంటారు. ఇలా చెప్పిన వాళ్ళు కూడా లేకపోయారు. మనం ఎక్కువగా సీరియల్ చూస్తామా? సీరియల్ చూసామా? చెప్పండి. ఎవరు ఎత్తారో కానీ అందరూ చూస్తారు, నాకు తెలుసు. సీరియల్లో మనం చూస్తుంటాం. సీరియల్లో ఎక్కువ మందిని ఎవరికి శత్రువుగా చూపిస్తారంటే అత్త కోడలికి శత్రువు, కోడలు అత్తకి శత్రువుగా మనం చూపిస్తారు. అవునా కదా? మనం తీసేసే చాలా సీరియల్లో ఇదే మనకు కనబడుతుంది. ఓకేనా? దీని గురించి ఒక చిన్న కథ ఒకటి చెప్తాను, వినండి జాగ్రత్తగా. ఒక కోడలు, ఒక అత్త, ఇద్దరు ఉండేవాళ్ళంట. వాళ్ళ ఆయన వచ్చి బయట ఫారిన్ లో జాబ్ చేసుకునేవాళ్ళు.
ఇప్పుడు కోడలు అత్త ఇద్దరు మాత్రమే ఉండేవారు. ఈ కోడలికి ఒకరోజు ఒక దురుద్దేశం పుట్టింది. ఏమని అనుకున్నదంటే కోడలు, మన అత్తగారిని ఎలాగైనా చంపేయాలి, అత్తగారిని చంపేయాలి. ఏం చేసి చంపాలి, ఎలా చంపాలి అని ఆలోచించి ఒక ఐడియా అనేది వచ్చింది, ఒక ప్లాన్ చేసుకునింది. ఎలాగైనా డాక్టర్ గారి దగ్గరికి పోవాలి, విషం తీసుకొచ్చి చంపేయాలి అని. అదే ఉద్దేశంతో డాక్టర్ గారి దగ్గరికి పోయింది. డాక్టర్ గారు ఇలా నేను మా అత్తగారిని చంపేయాలనుకుంటున్నాను, కాస్త విషం ఉంటే ఇవ్వండి అని చెప్పాను. ఆ డాక్టర్ గారు ఇచ్చాడు. నువ్వు ఒకేసారి ఇచ్చేసి మీ అత్తగా ఒకేసారి పోతే నీ మీద డౌట్ వస్తుందమ్మా, ఎందుకంటే మీ ఇంట్లో నువ్వు ఒకటే కదా ఉండేది కాబట్టి నీ మీద డౌట్ వస్తుంది కాబట్టి ఒకేసారి ఇచ్చి చంపేయొద్దు, నీకు నేను స్లో పాయిజన్ ఇస్తాను. రోజు మీ అత్త తినేటప్పుడు కొంచెం కొంచెం అన్నంలో కలిపి కొంచెం ఇవ్వు, అప్పుడు మీ అత్త ఒకేసారి పోదు, చాలా తర్వాత పోదు కాబట్టి నీకు ఆ డౌట్ అనేది రాదు ఎవరికి అనేసి ఆ డాక్టర్ గారు ఒక సజెషన్ చేసి ఆ డాక్టర్ గారు పాయిజన్ ని ఇచ్చాడు. అది తెచ్చుకొని ఈ యొక్క కోడలు ఏం చేసిందంటే రోజు తన అత్తగారు తినే ఆహారంలో కొంచెం పాయిజన్ వేసి ఇచ్చేది. ఎలాగో అత్తగా చనిపోతారు కాబట్టి ఉన్న కొన్నాళ్ళైనా ప్రేమగా మాట్లాడదామే అని కోడలు ప్రేమగా ఉండటం స్టార్ట్ చేసింది. అసలు ఉన్న కొన్నాళ్ళైనా ప్రేమగా మాట్లాడుతుంది, ఎలానో పోతుంది కాబట్టి కొన్నాళ్ళైనా ప్రేమగా ఉందామని ప్రేమగా మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఇలా వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకునేటప్పటికీ మంచి అనుబంధం ఏర్పడింది. అత్త కోడల్లో ఇప్పుడు కోడలు మనసు మారిపోయింది, మనం తప్పు చేశాం మేము అని పరిగెత్తుకుంటూ డాక్టర్ దగ్గర వచ్చింది. డాక్టర్ దగ్గర వచ్చినప్పుడు ఏం చెప్పినాడు డాక్టరు, నీకు ఇచ్చింది పాయిజన్ కదమ్మా, అది విటమిన్ టాబ్లెట్లు, మీ అత్తగారికి ఏం జరగదు. నిజంగా ఆమె కొన్ని రోజులు చెడిపోతుంది అనేటప్పుడు కోడలికి తన అత్తగారికి ఏమొచ్చింది, శత్రుత్వం పోయి ప్రేమ వచ్చింది, బంధం అనేది దృఢపడింది. కాబట్టి ఇక్కడ ఇలాంటి శత్రుత్వాలు మనకు ఉండకూడదు అని దేవుడు చెప్తున్నాడు. ఇలా మనము లోకం గురించి ఆలోచిస్తే అనేక మంది శత్రువులు మనకు కనబడుతుంటారు. మనం కూడా కొంతమంది బయట చూస్తున్నట్లయితే ఎదురింటి వాళ్ళ శత్రువు ఉంటారు, పక్కింటి వాళ్ళ శత్రువు ఉంటారు. ఒకవేళ నీళ్లు పట్టేటప్పుడు అక్కడ గొడవలు కూడా మనం చూస్తుంటాం. ఒకరినొకరు తిట్టుకుంటారు, పొడుచుకుంటారు, మళ్ళీ కాసేపటికి మామూలుగా నార్మల్ అయిపోతారు. ఇలాంటి మనం చూస్తుంటాం. ఇది లోకం విషయంలో శత్రుత్వం అనే పదానికి తెలిసిన ఒక అర్థం. ఇప్పుడు మనం క్రైస్తవులకు వస్తాం, క్రైస్తవ్యానికి వస్తాం, ఈ బైబిల్లోనికి వస్తాం. బైబిల్లో యాక్చువల్ గా శత్రువు అంటే ఎవరు, బైబిల్ ప్రకారంగా శత్రువు అని ఎవరిని అనొచ్చు అని మనం ఆలోచిస్తే చూద్దామండి. ఒక మంచి రెఫరెన్స్ యెషయా గ్రంథము 14వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 17వ వచనం. భూమిని కంపింపజేసి రాజ్యములను వణికించువాడు ఇతడైనా, లోకములను అడవిగా చేసి దాని పట్టణములను పాడు చేసిన వాడు ఇతడైనా, తాను చెరపట్టిన వారిని తమ నివాస స్థలమునకు పోనీయని వాడు ఇతడేనా. ఇక్కడ మనకు ఇతడైనా మనకు కనబడుతుంది. ఈ ఇతడు ఎవడు అని మనం ఆలోచిస్తే ఈ ఇతగాడే సాతానుగాడు. మనందరికీ ఏమవుతాడు ఫ్రెండా, మనందరికీ కామన్ అయినటువంటి శత్రువు. ఈ ఇతగాడు ఏం చేస్తాడంటే మనల్ని మన నివాస స్థలానికి పోనీయకుండా అడ్డుపడుతున్నాడట. నివాస స్థలానికి మనల్ని ఏం చేస్తున్నాడు, పోనీయకుండా అడ్డుపడుతున్నాడంట. నివాస స్థలం అంటే ఏంటి, మన భాషలో మనం మాట్లాడుకుంటాం. నివాస స్థలం అంటే ఏంటి, మన ఇల్లు. మన ఇల్లుని మనం దేంతో కట్టుకున్నామండి? మన ఇల్లుని సిమెంట్ తోను, రాళ్లతోను, ఇసుకతోను, ఇలా కొన్ని మెటీరియల్స్ తో మనం మన ఇల్లుని కట్టుకున్నాం. మనం ఇక్కడికి వచ్చేదానికి ముందు మనం లాక్ వేసుకొచ్చినాం. అందరింటికి లాక్ వేసుకొచ్చినాం లేదా? మనం ఇక్కడికి వచ్చే ముందు మనము లాక్ వేసుకొచ్చినాం. ఇక్కడ సభ అంతా జరిగిపోయిన తర్వాత, ఆరాధన అంతా జరిగిపోయిన తర్వాత, అయ్యగారు పాస్టర్ గారు ప్రార్థన చేసిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? మనం తిరిగి మన ఇంటికి వెళ్తాం. మనం వచ్చేటప్పుడు గాని, మనం పోయేటప్పుడు గాని ఈ పక్క ఆ పక్క 2 కొమ్ములు పెట్టుకుని అడ్డుగా వచ్చినా మనకు సాతాన్ గాడు, పోవద్దు ఇంటికి పోవద్దు అడ్డుగా వచ్చినాడా? వచ్చాడు ఎక్కడ కనబడ్డా? ఎవరికి కనబడున్నాడు. మరి నివాస స్థలానికి పోనీయకుండా సాతాను గాడు ఎందుకు అడ్డుకుంటున్నాడు? దేవుడు బైబిల్లో ఎందుకు ఈ మాట రాయిస్తున్నాడు అంటే నివాస స్థలం అంటే ఇల్లు కాదన్నమాట.
మనం నివసిస్తున్న మన 60-70 ఏళ్ళు మనం నివసిస్తున్న ఈ ఇల్లు కాదనమాట. నిజానికి నివాస స్థలం అంటే ఏంటి? మనకి ప్రశ్న ఎక్కడ నుండి వచ్చింది? బైబిల్ నుండే వచ్చింది. కాబట్టి దీనికి ఆన్సర్ ఎక్కడ ఎదగాలంటే మన సొంత మాట చెప్పకూడదు. మన ప్రశ్న బైబిల్ నుండి వస్తే మనకి ఆన్సర్ కూడా బైబిల్ నుండి మనం వెతకాలి. నిజంగా మనకి నివాస స్థలం అంటే ఏంటి అని మనం ఆలోచిస్తే దీని గురించి దావీదు ద్వారా చక్కగా ఒక మాట రాయించాడు. దావీదు రాసిన కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం, దావీదు రాసిన కీర్తనల గ్రంథము 90వ అధ్యాయం 90వ కీర్తన 1వ వచనం అండి. ఏం రాయిస్తున్నాడు చూడండి అక్కడ. ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. నివాస స్థలం అని అక్కడ క్వశ్చన్ వచ్చింది. నివాస స్థలం ఎవరో ఇక్కడ చెబుతున్నాడు. ఎవరంటే మన నివాస స్థలం? ఎవరు మన నివాస స్థలం? ప్రభువు. ప్రభు అంటే మన దేవుడు, మనల్ని అందరినీ సృష్టించిన దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుడు మనకి నివాస స్థలం అంట. ఆయన ఉన్న ఇల్లే మన నివాస స్థలం అంట. ఇప్పుడు మన సృష్టికర్త అయిన దేవుడు ఎక్కడున్నాడు? ఎక్కడున్నాడు? మనందరూ సృష్టించిన దేవుడు కనపడుతున్నాడు మనకి రోజు? కనపడడు. ఎక్కడున్నాడు ఆయన? పరలోకంలో ఉన్నాడు. కాబట్టి పరలోకమే మన నివాస స్థలం. పరలోకమే మన నివాస స్థలం అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థం అవుతుంది? పరలోకానికి మనల్ని వెళ్ళనివ్వకుండా ఎవరైతే ఆపుతున్నారో, పరలోకానికి వెళ్ళనివ్వకుండా మనల్ని ఎవరు ఆపుతున్నారో వాళ్ళే నిజంగా మన శత్రువులు. అర్థమైందా మీకు? పరలోకానికి వెళ్ళనివ్వకుండా ఏ దేశమైనా మన దేశాన్ని ఆపుతుందా? ఒక్కసారి ఆలోచించండి. ఏ రాష్ట్రమైనా మనల్ని ఆపుతుందా? మన రాష్ట్రాన్ని? లేకపోతే ఇంకో వ్యక్తిని ఆపుతున్నాడా? మనకి రాజ్యాంగంలో ఒక మంచి చట్టాన్ని కలిగించారండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ఏమని కలిగించారో తెలుసా? నీకు నచ్చిన మతంలోనికి నువ్వు స్వీకరించుకోవచ్చు, నీకు నచ్చిన దివ్య గ్రంథాన్ని నువ్వు చదువుకోవచ్చు, నీకు నచ్చినట్టు నువ్వు ప్రార్థన చేసుకోవచ్చు అనే మంచి ఒక ఉపాయాన్ని మనకి కలుగజేశాడు క్రైస్తవులకి. అలాగే ప్రతి ఒక్క మతం వాళ్ళకి ఈ యొక్క లా అనేది వర్తిస్తుంది. మరి దేవుడు ఇలా మనకి రాయించిచ్చాడు. ఏమని ఇచ్చాడు? మనకి నచ్చిన విధంగా మనం వండుకోవచ్చు. మరి ఈ యొక్క సందర్భంలో మనకి పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతుంది సాతాను. దీని గురించి మరి యొక్క మంచి క్లారిటీ రావాలంటే మనం కొత్త నిబంధనలోకి రావాలి. కొత్త నిబంధన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం. నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకువగా నుండుడి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెతుకుచూ తిరుగుచున్నాడంట. ఇక్కడ మీ విరోధి అయిన అపవాది. ఎవరిని? శత్రువు అన్నా విరోధన్నా ఒకటే. అంటే మనకందరికి విరోధి ఎవరంటున్నాడు ఇక్కడ? అపవాది. అపవాది అనే పదం దగ్గర నెంబర్ 2 అని ఉంటుంది. చూసినారా మీ బైబిల్లో? నెంబర్ 2 అని ఉంటుంది. చూసారా? 2 అని ఉంటుంది తెలుగు బైబిల్లో. అయితే 2 అని ఇచ్చి కింద 2 అనే దాంట్లో ఒక మాట రాయించాడు, ఒక పేరు రాయించుకుంటాడు దేవుడు. ఏమని రాయించాడు చూడండి అక్కడ. సాతాను. అంటే అపవాది అనే పదానికి అర్థం ఏంటి? సాతాను. సాతాను గాడు మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా ఏం చేస్తున్నాడు? అడ్డుపడుతున్నాడు. అందుకే సాతాను మన విరోధి అయ్యాడు. ఇప్పుడు చెప్పండి, ఎవరిని శత్రువు? సాతాను. నెంబర్ 1 సాతాను. ఇంకోటి కూడా ఉంది. ఒకటే కాదు మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుపడుతున్నది, ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటో గెస్ట్ చేయగలరా ఎవరైనా? ఇంకోటి ఏంటో గెస్ట్ చేయగలరా ఎవరైనా? చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము. మార్కు సువార్త 9వ అధ్యాయము వచనములు 43 మొదలుకొని 47 వరకు చదవండి ఓపికగా. మార్కు సువార్త 9వ అధ్యాయము వచనములు 43 మొదలుకొని 47 వరకు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకములోని ఆరని అగ్నిలోనికి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు. చదవండి కిందికి. నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయము.
రెండు పాదములు కలిగి నరకములో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్య జీవములో ప్రవేశించటం మేలు. నీ కన్ను నిన్ను అభ్యంతరపరచిన ఎడల దానిని తీసి పారవేయు. రెండు కన్నులు కలిగి నరకములో పడవేయబడుట కంటే ఒంటి కన్ను గలవాడై దేవుని రాజ్యంలో ప్రవేశించటం మేలు. అంటే ఒకవేళ నీ చెయ్యిని చూసారా, ఈ చెయ్యి ఇది నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటే ఏం చేయమంటున్నాడు? నరికేసేయమంటున్నాడు. నీ కాలు పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటే ఏం చేయమంటున్నాడు? నరికేయమంటున్నాడు. నీ కన్ను నిన్ను పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటే ఏం చేయమంటున్నాడు? పెరిగి పారవేయమంటున్నాడు. నిజంగా ఇవన్నీ మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాయా? ఎలా అడ్డుకుంటున్నాయి? మనకు తెలుసా ఇవన్నీ మనల్ని అడ్డుకుంటున్నాయని? సాతాను గాడితో ఇవన్నీ కుమ్మక్కయి మనల్ని పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటున్నాయని మనకి ఇంతవరకు తెలుసా? ఎలా అడ్డుకుంటున్నాయి? ఒకవేళ అడ్డుకుంటే ఒక్కొక్కటి మనం ఆలోచిస్తాం. చెయ్యి, ఈ చెయ్యి గురించి మనకు ఆలోచిస్తాం. ఈ చెయ్యి ఉంది చూసారా, ఈ చెయ్యి మన కోసం అయితే ఎంతైనా ఖర్చు పెట్టుకోవడానికి ముందుకు వస్తుంది. అవునా కాదా? గుంటల మీద చేతి పెట్టని చెప్పండి. మన కోసం అయితే ఎంతైనా ఖర్చు పెట్టడానికి ముందుకు వస్తుంది. దానికి ఒక మంచి ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనము ఒక టీవీ కొనాలని, ఎల్ఈడి టీవీ కొనాలని ఒక షాప్కి వెళ్తాం. షాప్కి వెళ్ళి ఒక ఎల్ఈడి టీవీ సుమారు 20,000 రూపాయలు అనుకోండి. 20,000 రూపాయలు ఒక ఎల్ఈడి టీవీ కొనాలని మనం వెళ్తాం షాప్కి. అక్కడే వెళ్ళేసరికి ఆ టీవీ యొక్క రేట్ ఎంత అంటే 25,000 అనుకోండి. 20,000తో మనం డబ్బులు తీసుకుని వెళ్తాం షాప్ కి. 25,000 అనుకోండి ఆ టీవీ యొక్క వెల, ఆ టీవీ యొక్క కాస్ట్. మనము టీవీని కొనుక్కొని వస్తామా, 5,000 ఎక్కువ అయిపోయిందే అని కొనుక్కోకుండా వస్తామా? ఇందులో ఒక ఆఫర్ ఉంటది. ఏంటి? డ్యూలో అయినా కొనుక్కోవచ్చు, ఇన్స్టాల్మెంట్ డబ్బులు కట్టుకోవచ్చు. మనము టీవీని కొనుక్కొని ఇంటికి వస్తామా, లేకపోతే 5,000 ఎక్కువ అప్పు చేయకూడదని మనం రిటర్న్ వచ్చేస్తామా? నిజంగా గుండెల చేతి పెట్టని చెప్పండి. ఖచ్చితంగా మనం కొనుక్కొనే వస్తాం. అంటే మన వరకైతే, మన కుటుంబానికి వరకైతే, మన కోసం అయితే అప్పు చేసైనా మనకు కావాల్సింది తెచ్చుకుంటాం. అవునా కదా? అందరూ ఒప్పుకుంటారా? మీరే కదండి, నేను అలానే చేస్తాను. మీరు గొప్పగా అనుకోకండి. మీరు మనకు కావాల్సిందైతే మనము అప్పు చేసినా కొనుక్కుని వచ్చేకి ప్రయత్నం చేస్తాం. అదే దేవుడి విషయానికి రండి. ఇప్పుడు దేవుడి కోసం దేవుడి ఇప్పుడు చూడండి, మన కట్టడం కూడా ఇలా నిలిచిపోయింది. ఇలా మనం అప్పు చేసి కట్టడాన్ని పూర్తి చేయాలనే వాంఛ ఎవరికైనా ఉందా? అప్పు చేసినా ఈ ఆలయాన్ని పూర్తి చేయాలి, లేదా ఏదో విధంగా మనం దీన్ని పూర్తి చేయాలని, అప్పు చేసినా మనం దేవుని కోసం ఇవ్వాలనే వాంఛ ఎవరికైనా ఉందా? లేకపోతే ఇంక మీరు తెచ్చుకోండి. ఎందుకంటే ఇది మనం అందరం నివసించే ఆలయం, దేవుడు నివసించే ఆలయం కాబట్టి దీన్ని పూర్తి చేస్తే మనం ఇందులో మనం సంతోషంగా ఆరాధించుకోవచ్చు. కాబట్టి దీనిని మనసులో పెట్టుకోండి. మరొక విషయం, మనం కన్ను గురించి ఆలోచించాం. కన్ను చాలా ప్రమాదకరమైనది. ఈ కన్ను గురించి దేవుడు కీర్తనల గ్రంథంలో ఒక మంచి మాట రాయించాడు. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం 37వ వచనం. కన్ను గురించి ఎంతగా రాయించాడో దేవుడు, ఎంత చింతించాడో కంటి గురించి ఒకసారి ఆలోచించండి. 119వ కీర్తన 37వ వచనం. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము. చాలండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయము అంటున్నాడు. ఈ కన్ను గురించి మన లోకోక్తి ఒకటి ఉంది, ఒక సామెత ఉంది లోకంలో. ఏంటంటే సర్వేంద్రియాణం తెలియదా? నయనం ప్రధానం. నయనం అంటే కన్ను. బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కంటే కన్నే ప్రాముఖ్యమైనది అంటారు. ఎందుకంటే నువ్వు ఏ పాపం చేయాలన్నా, ఏ మంచి చేయాలన్నా, ఏ చెడు చేయాలన్నా కూడా మొట్టమొదటగా నిన్ను ప్రేరేపించేది నీ కన్నే. ఒప్పుకుంటారా ఈ మాటని? నువ్వు ఏదైనా చూస్తావు, మొట్టమొదటి కంటితో చూస్తావు. మనం ఏదైనా మొట్టమొదటి కంటితో చూస్తాం. చూసినది మనకి కావాలని మనసులో అనుకుంటాం. ఇప్పుడు మన పక్క ఇంటి వాళ్ళు కూడా జ్యువెలర్స్ కొనుక్కున్నారు అనుకోండి, నగలు కొనుక్కున్నారు. మొట్టమొదటి మనం కంటితో చూస్తాం, అది కావాలని మనము మనసులో అనుకుంటాం. అనుకున్న దాన్ని దక్కించుకునే ప్రయత్నం చేస్తాం. అవునా కదా? మనసులో గమనంటామా? ఏదైనా అనుకున్న దానిని దక్కించుకునే ప్రయత్నం చేస్తాం. కుదిరితే దక్కించుకోవచ్చు, లేకుండా దక్కించుకోకుండా పోతే కూడా పోవచ్చు. అంటే దేనికైనా సరే, మంచి అయినా చెడైనా మనకి మొట్టమొదటిగా మనం ప్రేరేపించేది ఏదంటే ఈ
కళ్ళే అండి. ఇంకో విషయం కంటి గురించి చెప్పాలంటే, ఈ కళ్ళు మన కోసం అయితే ఏమైనా చేయడానికి, మనకి చూడడానికి సంతోషపడుతుంది. ఇప్పుడు మొన్ననే జరిగింది ఐపీఎల్ మ్యాచ్, చూసారా? చూసారు ఐపీఎల్ మ్యాచ్ ఫైనల్స్? చేతులతో ఏమన్నా, నేను చూసినాను. ఐపీఎల్ మ్యాచ్ అందరు చూసినారు, చాలా మంది చూసే ఉంటారు. ఎవరు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సిఎస్కే అన్నా, ఎంఐ అన్నా, కేకేఆర్ అన్నా, ఇలాంటి టీమ్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది, చూస్తున్నారు. దాన్ని తప్పనడం లేదు. కానీ మ్యాచ్ 12-12:30 అయినా కూడా మనం ధోని కప్పు తీసుకున్నారు, మనం చూస్తూనే ఉన్నాం మ్యాచ్. అవునా కదా? ధోని కప్పు తీసుకున్నారు, మనం మ్యాచ్ చూస్తూనే ఉన్నాం. ఇది దీనికోసం అయితే మన కన్ను 12-1 అవుతున్నా సరే మనకి నిద్ర రాదు. అదే మన మోహన్ సిఐ గారి మీటింగ్ కావచ్చు, ఇంకేమైనా పెద్ద పెద్ద సేవకుల మీటింగ్ కావచ్చు, మెసేజ్లు కావచ్చు, కూర్చొని చూడరా అంటే చూస్తామా మనము? అందుకంటే సేపు ప్రార్థన వినంటే వింటామా? మనం దానికైతే మనకు సహకరించదు. కానీ ఇలాంటి వాటికి, చూడకూడని వాటికి, అంటే చూడకూడదని చెప్పడం లేదు, దానికైనా దేవుడు ప్రాముఖ్యుడు కదా, దేవుడికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి కదా. కాబట్టి ఇలాంటి వాటికి అయితే మన కన్ను మనల్ని పరలోకాన్ని వెళ్ళనివ్వకుండా అభ్యంతరపరుస్తుంది. ఇలా ఇంకో విషయం చెప్తాను చూడండి. ఒకవేళ మీ ముందు బిర్యానీ పెట్టినాం, అందరి ముందు బిర్యానీ పెట్టినాం, ఇప్పుడు నిద్రపోతారా? పడుకుంటారా? పడుకోరు. ఒకవేళ మీకు 10,000 డబ్బులు ఇచ్చినాం, లెక్కేసుకోండి ఖర్చుగా ఉన్నాయి అంటే అప్పుడు నిద్ర వస్తుందా? మనకి నిద్ర రాదు. ఎప్పుడు మనకి నిద్ర వస్తుంది? వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు, దేవుడి మాటలను మనం చూస్తున్నప్పుడు, దేవుడి వాక్యాన్ని మనం టీవీ ద్వారాలో, ఇంకా ఏదో ద్వారా మనం దేవుడి మాటలు వింటున్నప్పుడే, చూస్తున్నప్పుడే మనకి నిద్ర అనేది వస్తుంది. కాబట్టి ఈ విధంగా మనల్ని దేవునికి దూరం చేస్తుందా లేదా ఈ కన్ను? ఒక విధంగా ఇది మనకు శత్రువే కదా, రైట్? ఇది మనకు శత్రువే. మరొక విషయం, మరొక దాని గురించి మనం ఆలోచిస్తే, కాళ్ళు గురించి అండి. ఈ కాళ్ళు చూసారా? ఈ కాళ్ళు మన కోసం అయితే ఎంత దూరమైనా పరుగులెడుతుంది. అవునా కదా? ఇప్పుడు మన కొడుక్కి పెళ్లి పెట్టుకున్నాం అనుకోండి, మన కొడుక్కి పెళ్లి పెట్టుకున్నాం. మన కొడుక్కి పెళ్లి పెట్టుకుంటే ఉత్తనే అయిపోతుందా? ఏమేమి కొనాలి? షర్ట్లు కొనాలి, ప్యాంట్లు కొనాలి, డ్రెస్సింగ్స్ కొనాలి, వంటకి సామాన్లు అవసరమైనది కొనాలి, జ్యువెలర్స్ కొనాలి, ఇంకా చాలా పందులకు ఆర్డర్లు ఇవ్వాలి, సామాన్లు దించాలి, ఎక్కించాలి, ఇలా చాలా కొనాల్సినవి, చాలా మనకి పనులు ఉంటాయి. వీటి కోసం అయితే మన కాలు చకచకా పరిగెడుతుంది. అవునా కదా? వీటి కోసం అయితే మన కాలు చకచకా పరిగెడుతుంది. అదే ఒక మీటింగ్ కోసం వెళ్ళి నలుగురికి పాంప్లెట్లు పంచుతాం రండి బ్రదర్, లేదా ఒక మీటింగ్ కి వెళ్ళి మనకు నలుగురికి పాంప్లెట్లు పంచి, లేదా వాల్ పోస్టర్స్ పంపిద్దాం రండి బ్రదర్ అంటే వస్తారా? వచ్చే వాళ్ళు ఉంటే సంతోషమే, దేవుని మహిమ కలుగు దాకా. నేను రావడం గురించి చెప్తున్నాను. పిలిస్తే చాలా మంది వస్తారా అండి? చాలా మంది రారు. అప్పుడే మనకి బాడీ పెయిన్స్ వస్తాయి, అప్పుడే మనకి కాళ్ళ నొప్పులు వస్తాయి. కాబట్టి ఈ కాళ్ళు అనేవి మన కోసం అయితే ఎంత దూరానికైనా వెళ్ళడానికి ఓకే, కానీ దేవుడి పనికి అయితే ఇది ముందుకు సహకరించదు. ఇంకా మన కొడుకుల ఇంటర్వ్యూస్ కైనా, ఇంకా కొడుకుల కౌన్సిలింగ్స్ కైనా ముందుండి మనం పిలుచుకొని పోతాం ఎదిగినా, కానీ దేవుడి పనికి అయితే ఇది ముందుండి మనకి సహకరించిన ప్రియులారా. మరొక దాని గురించి మనం ఆలోచిద్దాం. చెవు. ఈ చెవు చూసినారా? చెవు ఇది ఎప్పుడు చెడునే వినడానికి ఇష్టపడుతుంది, మంచిని వినడానికి ఇష్టపడదు. చాలా మంది మన వాళ్ళు అసలు యాక్టివ్గా ఉండాలి, కానీ చాలా మంది ఆలయానికి వచ్చేది ఎందుకు వస్తారంటే నిద్రపోయికే వస్తారు. ఒక ఆమె ఒక పాస్టర్ గారితో అంటుందంట, అయ్యారు కూడా నాకు నైట్ లో నిద్ర రావడం లేదని. సరే నేను ప్రార్థన చేస్తున్నా రండమ్మని పిలిస్తే ఆ అయ్యగారితో అమ్మ చెప్తుందంట, ప్రార్థన ఏం వద్దండి, మీరు గంట సేపు వాక్యం చెప్పండి, నేను మంచిగా నిద్రపోతాను అంటుందంట. మీరు వాక్యం చెప్తే నాకు నిద్ర వస్తుందంట అని చెప్తుందంట ఆమె. అంటే మన ఆమెకి ఏమైనా అర్థమైంది? ఆయన చెప్పే వాక్యం ద్వారా చెవులకు ఎక్కడం లేదు, బుర్రకు ఎక్కడం లేదు. కాబట్టి వాక్యం చెబితే మన వాళ్ళకి నిద్ర వస్తుందంట. ఇంకో సంఘటన, ఒకవేళ మనం ఫోన్లో మాట్లాడుతున్నాం అనుకోండి, ఫోన్లో మాట్లాడుతున్నాం, ఎవరైనా మనల్ని పిలుస్తారు. ఎవరైనా పిలిచినప్పుడు ఏం చేస్తాం? మనము ఆగు అని చెప్పము, సైగ చేస్తాం. అనుకోండి నేను వస్తాను, ఆగు అని సైగ చేస్తాం. అదే మనం దేవుడి వాక్యం వింటున్నప్పుడు అనుకోండి, ఎవరు పిలవకపోయినా 10 మంది లేచి పోయే వాళ్ళు ఉంటారు. అవునా కదా? నిజంగా కాదా ఇది? ఇలా మన శరీరంలో ఒక్కొక్క అవయవం గురించి మనం ఆలోచిస్తే ఒక్కొక్కటి ప్రతిదీ కూడా మనల్ని దేవునికి దూరం చేస్తున్నాయి, కానీ పరలోకానికి వెళ్ళనివ్వకుండా అడ్డుకుంటుందే తప్ప ఏది కూడా మనల్ని పరలోకానికి చేర్చేటటువంటి ఒక మంచి సాధనాలుగా మనకు ఉపయోగపడవండి. దీని గురించి పౌలు అనే మహానుభావుడు ఒక చక్కటి ఒక మాట రాయించాడు. అయిపోయింది, ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం, 2 రెఫరెన్స్ లాంటి ముగించేస్తాను. రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 18వ వచనం అండి. నా యందు అనగా నా శరీరమందు
మంచిది ఏదియు ఏదియు నివసింపదని నివసింపదని నేను ఎరుగుదును. చాలండి. నా యందు అనగా నా శరీరంలో మంచి అనేది ఒక్కటి కూడా లేదంటండి. మన శరీరంలో దేవునికి ఉపయోగపడేది ఒక్కటి కూడా లేదంటే. నెక్స్ట్ వచ్చిన చూడండి, మేలైనది చేయవలనని కోరిక నాకు కలుగుచున్నది గాని దానిని చేయుట నాకు కలుగుటలేదు. మంచి చెయ్యాలనే కోరిక మనకుంది. ఓ దేవుని కోసం మన నిజంగా బ్రతకాలి, దేవుని కోసం మనము చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి, దేవుని పని మనం చేయాలనే కోరిక అయితే ఉంటది కానీ నిజంగా చేయడానికి మనము సహకరిస్తే మన వాళ్ళు గట్టిగా మనం గంట సేపు వాక్యం చదువుకోగలం కూర్చొని ఒకే చోట. అదే గంట సేపు సినిమా చూడమంటే చూస్తాం, అవునా కదా? 2 గంటలైనా చూస్తాం, 3 గంటలైనా చూస్తాం. కానీ వాక్యాన్ని దగ్గరికి వచ్చేసరికి మాత్రం ఈ ఒళ్ళు అనేది మనకు సహకరించదంట. సహకరించకపోవడం మనం చూస్తున్నాం. మరొక మంచి మాట అదే అధ్యాయం 7వ అధ్యాయం 24వ వచనం అండి. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడును, ఇట్టి మరణమునకు లోనగు శరీరము నుండి నన్నెవడు విడిపించును అని అడుగుతున్నాడు, ప్రశ్న అడుగుతున్నాడు ఇక్కడ. అయ్యో నేనెంత దౌర్భాగ్యుడను అంటే నేనెంత దిక్కులేని వాడను, నన్ను ఏం చేస్తుంది ఈ శరీరం అంటే మరణానికి లోను చేస్తుందంట. ఈ శరీరాన్ని మనం జయించలేకపోతే ఖచ్చితంగా మనం నరకానికి జారిపోతామండి, అందులో నో డౌట్ అట్ ఆల్. ఈ శరీరాన్ని మనం ఖచ్చితంగా జయించాలి. దీన్ని జయించిన వాడే పరలోకానికి వెళ్ళగలడు. ఓకేనా? ఇలా శరీరాన్ని గురించి జయించిన వాళ్ళు బైబిల్లో వ్యక్తున్నారు, 2 ఉన్నారు వ్యక్తులు. చాలా మంది ఉన్నారు శరీరాన్ని జయించలేని వాళ్ళు. అందులో 2 గురించి చెబుతాను, జాగ్రత్తగా వినండి. అపోస్తుల కార్యంలో 5వ అధ్యాయం 1వ వచనం నుంచి మనం చూసినట్లయితే నేను ఇంటికి చదువుకోండి, దాంట్లో ఉన్న సారాన్ని నేను చెబుతాను మీకు, జాగ్రత్తగా వినండి. ఇక్కడ మనకి 2 వ్యక్తులు కనబడతారు. ఒకరి పేరేమో అననీయ, ఇంకొకరి పేరేమో సఫీరా. అననీయ అనేది ఆయన భర్త అన్నమాట, సఫీరా యొక్క భర్త. సఫీరా అననీయ యొక్క భార్య. ఆ కాలంలో ఏం చేసేవాళ్ళంటే మిషనరీస్, అంటే అప్పుడే యేసుక్రీస్తు వారు మరణమయ్యి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత జరుగుతున్న కొన్ని సంఘటనలు ఇవి. అప్పుడు వాళ్ళకి ఎకనామిక్ గా చాలా దెబ్బతిన్నారు, డబ్బులు అంతగా లేదు. కాబట్టి సంఘ విశ్వాసులు ఏం చేసేవాళ్ళంటే వాళ్ళకున్న కొద్ది గొప్ప ఆస్తులన్నిటినీ అమ్మేసి దాంట్లో వచ్చే డబ్బులు అన్ని తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేవాళ్ళు. ఈ 5వ అధ్యాయం కాకుండా 4వ అధ్యాయం చివరి వచనంలో ఈ మాట ఉంటది, అపోస్తలుల పాదముల చెంత పెట్టుచు వచ్చిరి అనేసి ఉంటది. కాబట్టి ఆ యొక్క సందర్భంలో వీళ్ళు అననీయ సఫీరా అనే వీళ్ళిద్దరు భార్య భర్తలు కూడా వీళ్ళు కూడా ఒక మంచి ఉద్దేశంలోకి వచ్చారు. ఏంటా ఉద్దేశం అంటే వాళ్ళకున్న చిన్నపాటి పొలాన్ని అమ్మి ఆ పొలంలో వచ్చే మొత్తం డబ్బును తెచ్చి అపోస్తలులకు ఇచ్చి వాళ్ళ సేవా సువార్త కార్యక్రమాల కోసం వాడుకోవాలని చెప్పాలని ఒక మంచి ఉద్దేశం అయితే వీళ్ళిద్దరికి ఉంది. అలానే అననీయ సఫీరా 2 కలిసి వెళ్ళారు, కలిసి పొలం అమ్మారు, కలిసి డబ్బులు ఇంటికి తెచ్చుకున్నారు. ల్యాండ్ గా ఉన్నంత వరకు దాని మీద కలగని ఆశ, ల్యాండ్ ఎప్పుడైతే క్యాష్ గా మారిందో వాళ్ళ మనసులు మారిపోయినాయండి. కొంత దాచుకొని కొంత దేవుడికి ఇవ్వాలని నిశ్చయించుకున్నారు. 2 దాంట్లో ఏకీభవించారు. మొదటగా డబ్బులు సగం దాచుకొని సగం డబ్బులతో పేతురు గారి దగ్గరికి వెళ్తారు. అననీయ గారు పేతురు గారి దగ్గరికి కొంత డబ్బులు తీసుకొని వెళ్తారు. అప్పుడు పేతురు గారికి తెలిసిపోతుంది కదన్నా, పేతురు గారికి తెలిసిపోతుంది. పరిశుద్ధాత్మ ప్రేరేపణ ద్వారా పేతురు గారు తెలుసుకొని అప్పుడు ఆయన అడుగుతాడు అననీయ గారు, నిజంగానే ఇంతకే అమ్మారా మీరు ల్యాండ్ అంటే? ఆయన అవును ఇంతకే అమ్మాయని చెప్తారు. దానికి ఏమంటాడు ఆయన? మాట్లాడుతుండగానే పడి చెండిపోతాడు. అననీయ మాట్లాడుతుండగానే పడి చెండిపోతాడు. పక్కన ఒక పడిచివాడు అంటే ఒక యవనస్తుడు వచ్చి తీసుకెళ్లి అతన్ని పాతి పెట్టి వచ్చేస్తాడు. ఇంకా ఒక 2-3 గంటల సేపు తరువాత వాళ్ళ భార్య వస్తుంది. వాళ్ళ భార్యను కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు పేతురు గారు, ఇంతకే పొలం అమ్మారా మీరు అని? అవునయ్యా ఇంతకే అమ్మామని. ఆమె అబద్ధం చెప్తుంది. దేవుడికి విరోధంగా 2 పాపం చేశారని ఆయన మాట్లాడుతుండగానే వాళ్ళ భార్య కూడా కింద పడి చనిపోవడం మనం చూస్తున్నాం ఈ వాక్యంలో. ఎందుకు దీన్ని బట్టి మనం చెప్తున్నామంటే ఒక కమిట్మెంట్ వచ్చారు, దేవుడికి నేను ఇవ్వాలి అని నిశ్చయించుకున్నారు. ఇవ్వాలని నిశ్చయించుకున్న తరువాత వాళ్ళని ఇవ్వలేదు. ఒకటి కమిట్మెంట్ చేసుకోవాలి. కమిట్మెంట్ చేసుకున్నారు, మనం పూర్తినట్టు చూసినారా, అది మనం చేసుకున్న తర్వాత ఖచ్చితంగా దేవుడు నెరవేర్చాలి. అలా కుదరదు కాదు అంటే కమిట్మెంట్ చేసుకోకండి, పూర్తిన చేసుకోకండి. ఒకసారి మీరు చేసుకున్నాను నేను దేవుని కోసం ఇవ్వాలి అని మనం కమిట్మెంట్ చేసుకుంటే ఖచ్చితంగా ఇచ్చి తీరాలి, లేకపోతే దేవుడు చాలా కోపపడతాడు. మీరు కమిట్మెంట్ చేసుకోకుండా ఉంటే అది మేలు. ఓకేనా? ఇలా వాళ్ళ ఆ యొక్క
డబ్బుని వాళ్ళు ఇవ్వకుండా వాళ్ళు శరీరానికి ఎక్కువ ప్రాముఖ్యతనిచ్చి వాళ్ళ శరీరంలో ఉన్న కోరిక వల్ల వాళ్ళ డబ్బులు దాచుకొని నిత్యాగ్ని గుండానికి దిగజారిపోయారు. ఇలా శరీరాన్ని వీళ్ళు లోపరుచుకోకుండా ఈ శరీరం మాట విని వీళ్ళు శరీరంతో వీరు నరకాన్ని జారిపోవడం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే మనకి బైబిల్ ప్రకారంగా ఇద్దరున్నారు శత్రువులు. మొదటి శత్రువు ఎవరు? సాతాను. రెండో శత్రువు ఎవరు? మన శరీరమే మనకి శత్రువు. మన శరీరమే ప్రతి ఒక్క అవయవం కూడా మనల్ని దేవునికి దూరం చేయడానికి ప్రయత్నిస్తుంది, కానీ దేవునికి దగ్గర చేయాలని ఏ ఒక్క అవయవము ప్రయత్నించదు. కాకపోతే మనం ఒక హ్యాబిట్ పెట్టుకోవాలి, మనం ఒక అలవాటు. మన శరీరం ఎలా అంటే దేనికి అలవాటు చేస్తే దానికి అలవాటు పడిపోతుంది. ఇప్పుడు మనం రోజు 5 గంటలకు లేచి చదవాలనుకోండి, 5 గంటలకు లేచి చదవాలి. రోజు అలారం పెట్టుకోండి. మీరు ఒక 2 వారాలు చేయండి. అట్లే 3వ వారం అలారం లేకుండా మీరు లేస్తారో లేవరా? ఖచ్చితంగా లేస్తారు. అలారం మోగేదానికి ముందు మీరు లేస్తారు. అలా మన శరీరాన్ని మనం దేవుని కోసం మనం వాడుకోవాలనుకుంటే ఖచ్చితంగా దేవుని కోసం వాడుకోగలం. ఈ యొక్క శరీర ఆంక్షలను, ఈ యొక్క శరీర కోరికలను, ఈ సాతాన్ని, ఈ శరీరాన్ని ఎలా జయించాలి, ఎలా జయిస్తే మనం పరలోకం వెళ్ళగలం అనే ఒక అంశాన్ని ఇప్పుడు సమయం లేదు, కానీ మరొకసారి వచ్చినప్పుడు మీద మేము పంచుకుంటాం. తప్పనిసరిగా ఈ యొక్క అవకాశం ధన్యవాదాలు తెలుపుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను.